తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలయ్యేలా లేదన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ పాస్ చేసి ఆర్డినెన్స్ ఎందుకు ఒక స్పెషల్ సెషన్ పెట్టండి అసెంబ్లీ దీని మీద. మీరు గతంలో పెట్టారు కదా, మీరు స్పెషల్ సెషన్ పెట్టి దీని మీద. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. మీరు దీన్ని అమలు పరచండి. ఎవరు వద్దన్నారు? ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? సరే ఆర్డినెన్స్ తీసుకురావాలి, ఆర్డినెన్స్ కాపీ బయట పెట్టండి, ఏముంది అని చూస్తాం. మీరు చేయలేక దాన్ని ఎక్కడో గొడవ జరగాలని చెప్పి దాన్ని 10% ముస్లిమ్స్ పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిగా ఇవన్నీ నాటకాలు. షెడ్యూల్ 9లో పెట్టాలంటే లీగల్గా వాళ్ళకి తెలియదు. సుప్రీంకోర్టు కేసెస్ ఉన్నాయి. మీరు ఆ రోజు అసెంబ్లీలో చెప్పారా మాకు షెడ్యూల్ 9 తీసుకురావాలి, మీరు కేంద్ర ప్రభుత్వం మీరు కోరారా? లేదు కదా. మీరు పాస్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే ఇప్పుడు దాదాపు 6 నెలలు అయింది అది పాస్ చేసి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? హైకోర్టు మీకు చివాటు పెట్టిన తర్వాత ఎలక్షన్స్ పెట్టిన చెప్పిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మీకు ముందు తెలియదా? 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని బీసీలపై కుట్రలు చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజస్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ